హాయ్ ఫ్రెండ్స్, హెల్తీగా ఉండాలి అనుకుంటాం కానీ నైట్ నానబెట్టిన ఆల్మండ్స్ మార్నింగ్ మర్చిపోతుంటాం కదా. నేను కూడా చాలాసార్లు ఇలాగే చేశాను. అందుకే ఈరోజు వాటితో హెల్తీ బాదం మిల్క్ చేసేస్తున్నాను. ముందుగా ఆల్మండ్స్ చేసుకున్నాను. ఇలా చేస్తే టేస్ట్ చాలా నైస్గా ఉంటుంది. ఇవి ఏంటంటే రోస్టెడ్ అండి. నేను అవి ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆల్మండ్స్ మనం ఇప్పుడు పల్లీలు ఎలా అయితే రోస్ట్ చేసుకుంటాం అలా అనమాట. సో వాటితో పాటు నేనైతే ఖర్జూరాలు తీసుకున్నాను, ఒక 4 తీసుకున్నాను. మిల్క్ ఏంటంటే నేను అది కాచి వాటి మీద మీగడ తీసేసిన మిల్క్ అనమాట. పిల్లలకి డైరెక్ట్గా అలా పాలు ఇవ్వకూడదు అని చెప్పారు. సో అందుకని వాటిలో కొంచెం నేను మిల్క్ కూడా యాడ్ చేశాను. మిల్క్లో కొంచెం పాలలో అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. పిల్లల కప్పులో అయితే పాలలో కొంచెం నీళ్ళు యాడ్ చేశాను అనమాట. చూడండి కలర్ ఎంత బాగా క్రీమీగా వచ్చిందో. నేను ఇందులో బెల్లం కూడా వేశాను, ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేశాను. ఆ రోస్టెడ్ ఆల్మండ్స్ కూడా నానబెట్టి వాటికి కూడా తీసేసి వేశాను. సో ఇదేంటంటే నాకు ఒక కాఫీ ఫీల్ వచ్చింది, చాలా బాగుంది. మన హెల్త్ కోసం చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా ఇంపార్టెంట్. రోజు పర్ఫెక్ట్గా చేయలేకపోయినా కొంచెం ప్రయత్నించి చేస్తే చేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఆల్మండ్స్ మర్చిపోయే హ్యాబిట్ ఉందా? కమెంట్ చేసి చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. సో ఇలాగా మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి డాక్టర్ డైరెక్ట్గా మిల్క్ ఇవ్వద్దన్నారు. సో అందుకని కొంచెం పాలలో నీళ్ళు కలపకుండా ఇలా నీళ్ళు వేసి కప్స్లో ముందే కొంచెం హీట్ చేసి ఇచ్చాను. ఇవి చల్లగా కూడా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే కొంచెం కూల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా బాగుంటాయి. పిల్లలు ఏసీలో పడుకుంటారు కాబట్టి నేను కొంచెం గోరువెచ్చగా చేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి. ఈ కప్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. పిల్లలు ఇలా కొంచెం రెగ్యులర్గా గ్లాసెస్లో వాటిలో ఇస్తే తినరు, కానీ కొంచెం వాళ్ళకి కూడా కంటికి అందంగా కనిపించాలని ఇలా ఇచ్చాను. ఈ చేసిన క్రీమ్నైతే నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఫస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేశాను, కానీ టేస్ట్ చూసిన తర్వాత కొంచెం ఇంకా టేస్ట్ కనిపించట్లేదని ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంది. వాళ్ళు ఎక్కువ ఈ సమ్మర్లో వాటరే తీసుకుంటున్నారు. వాటర్ కన్నా నైట్ టైం కూడా చాలా ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు. ఇలా మిల్క్ ఇస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు వాటర్ తగ్గడం కొంచెం తగ్గుతుంది. వీటి వల్ల ఓన్లీ వాటర్ అయితే నీరసంగా ఉంటుంది కదా పిల్లలకి. సో ఇలా తీసుకుంటే వాళ్ళు కూడా ఇష్టపడుతూ తాగుతారని చెప్పి ఇలా అయితే చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. మనం పిల్లలకి హెల్తీగా ఇలా ఏమేమైనా అందించాలి అని అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే ఇలా చేసి ఇస్తే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. పైన కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది మా ఇంట్లో. నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ చాలా అంటే చాలా ఎక్కువ యూస్ చేశాను. సో ఆ పౌడర్ కొంచెం నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో దానికోసం మీకు కావాలి, ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కావాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. దానికోసం కూడా నేను మీకు వీడియో చేసి పెడతానమాట. సో ఇది ఈరోజు వీడియో. ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ వేయటం వల్ల పైన చిన్ని ఆ డ్రై ఫ్రూట్స్ అవి తగులుతూ తాగుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. పిల్లలకైతే ఇలా హాట్గా సర్వ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ మేమేంటంటే కొంచెం కూల్గా కాసేపు ఎక్కువ మరగబెట్టలేదు, గోరువెచ్చగానే మరగబెట్టాను కాబట్టి కాసేపు అలా ఉంచేసి అవి కొంచెం కూల్ అయ్యాక తీసుకున్నాను అనమాట. సో ఇది ఈ డ్రై ఫ్రూట్ బాదం పాలు వీడియో అనమాట. బాదం మిల్క్ నచ్చితే కమెంట్ చేసేయండి. వీడియో ఫుల్గా చూడండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.